ధైర్యము నీకుందా, నిలిపే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. నిమ్మలపాడు గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు తెలుపుతున్నాం. ప్రియులరా, నిజముగా ఈరోజు ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని తీసుకుని రావడం ఎంతో సంతోషంగా ఉందండి. నిజమే, ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే మనము దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. యేసు ప్రభు వారు కపెర్నహూముకు వచ్చారు. యేసు ప్రభు వారు ఎక్కడ సువార్త ప్రకటించినా ఏదో ఒక సమయంలో కపెర్నహూముకు వచ్చేవారు. యేసు ప్రభు వారు కపెర్నహూముకి ఎప్పుడు వస్తారా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూసేవారు యేసు ప్రభు వారి కొరకు. అయితే యేసు ప్రభు వారు రానే వచ్చారు. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జ్వరాలతో బాధపడుతున్న వారు, దెయ్యాలతో బాధపడుతున్న వారు, సమస్యలతో బాధపడుతున్న వారు, కుటుంబాల్లో సమాధానము లేనటువంటి వారు ఎంతోమంది మరి యేసయ్య కోసం ఎదురు చూసి యేసయ్య వస్తే నా బాధలు చెప్పుకోవాలి, యేసు ప్రభు వస్తే నా కష్టము చెప్పుకోవాలి, యేసు ప్రభు వస్తే నా రోగం కోసం చెప్పుకోవాలి, యేసు ప్రభు వస్తే నాకు శాంతి కావాలని అడగాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి వారు యేసు ప్రభు తలుపు తీసి లోపలికి వెళ్ళగానే అందరూ కూడా ఆ గృహమంతా కూడా నిండిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ గృహం అంతా కూడా నిండిపోయింది యేసు ప్రభు రాగానే. అంటే అర్థమేంటో తెలుసా? లోకములో అంతమంది కష్టాలతో ఉన్నారు, అంతమంది బాధలతో ఉన్నారు, అంత పెద్ద రోగాలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసిన నయం లేని రోగాల మధ్యలో బాధపడుతున్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారండి. వారందరూ కూడా యేసు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు చాలా చక్కగా ఆయన బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేస్తూ ఉన్నప్పుడు అందరూ భక్తితోనూ శ్రద్ధలతోనూ ఆయన్ని స్మరిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన వాక్యం వినాలని ఎంతగానో ఆశపడి మరి చాలా గొప్ప వర్తమానాన్ని యేసు ప్రభు వారు నిజముగా శాంతి కోసం చెప్పారు, సమాధానం కోసం చెప్పారు, పరలోక రాజ్యం కోసం చెప్పారు. అలాగే మరి యేసు ప్రభు వారు స్వస్థత కోసం కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఎలాగ జరుగుతాయి అని అడిగినప్పుడు ఆయన అన్నారు ఏమనంటే, యేసుక్రీస్తు నామములోనే స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములోనే స్వస్థత కలుగుతుంది. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య. యేసు నామము జయం జయము ఆకాను శక్తి జయం జయము. యేసు నామము జయం జయము ఆకాను శక్తి జయం జయము. హల్లెలూయా 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 ఆమేన్.
హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా కన్నా ఈ నామము యేసయ్య నామము. ఆ నామములోనే స్వస్థత, యేసు నామములోనే శాంతి సమాధానము, యేసుక్రీస్తు నామములోనే పరలోక రాజ్యము. యేసుక్రీస్తుని నమ్మితే సమాధానము కలుగుతుందండి. ఏం కలుగుతుందమ్మా? సమాధానము కలుగుతుంది. సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు సమాధాన పరచబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు చాలా గొప్పవాడు గనుక ఈ ప్రాంతాన్ని, నిమ్మలపాడు ప్రాంతాన్ని అంతటిని కూడా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అద్భుతాలు జరుగునుగాక, నేను పాడి పంటలు దీవించబడునుగాక, అన్న వస్త్రాలు లోట్లాగా ఆశీర్వదించబడునుగాక, మేలు ఇవ్వబడి మేలు కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. దేవా యేసురాజా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిమ్మలపాడు గ్రామంలోని నాయన తండ్రి ప్రభా, శుభవర్తమానము నాయన తండ్రి, సేవకుల స్వరము ద్వారా మీరు చెప్పించి ఉన్నారు. వందనాలు. ఈ గ్రామస్తులందరినీ కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలు నాయన తండ్రి పనిపాట్లను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలకి మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవా. నాయన నిమ్మలపాడు గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసు పరిశుద్ధంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. బోర్ మహారాజుకి పత్రికలు పంచారు, ఇంకా ఇంకేం లేదు. నెక్స్ట్ రండి, వెళ్ళిపోదాం పదండి.